Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. In this world we find a lot of people who do wrong things but seem to succeed very well. ఈ యొక్క లోకంలో మనం పరిశీలన చేసినట్లయితే అనేకులైనటువంటి వారు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, కానీ దానిలో కూడా విజయం పొందుతుంటారు. And they seem to succeed very fast in business or whatever. అంతేకాదండి, వారి యొక్క వ్యాపారంలోనే కానీ మిగిలిన దేంట్లో అయినా కూడా త్వరితంగా కూడా అభివృద్ధి చెందుతుంటారు. And the people who know God and are trying to walk very honestly, and they seem to be struggling. కానీ దేవుని ఎరిగినటువంటి వారు, ప్రార్థనా పూర్వకంగా జరుగుతున్నటువంటి వారు కొన్ని పర్యాయములు కష్టపడుతున్నట్టుగా కనిపిస్తారు. They don't seem to be getting that promotions that those people are getting. మిగిలినటువంటి వారు పొందుకున్నటువంటి రీతిగా పదోన్నతులు వెంటనే వారికి వస్తూ ఉండవు. Many people use bribing and cheating and so to get ahead in life. అనేకులైనటువంటి వారు ముందుకు వెళ్ళడానికి కొంత లంచం ఇవ్వడమో లేకపోతే కొన్ని పనులు చేస్తూ ఉండడమో చేస్తుంటారు. So they seem to succeed very fast. అంతేకాదండి, దానిలో వారు త్వరితముగా కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. But we need not envy them or be jealous of them, అయితే మనం వారిని బట్టి అసూయ పడవలసిన అవసరం లేదండి. because their end is also determined. Their speed of progress is very fast and their end also is very fast. ఎందుకంటే వారు త్వరితంగా ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పర్యవసానము, వారి యొక్క విపత్తు కూడా అక్కడ తెలియచేయబడుతుంది. Today's topic I want to say, slow and steady wins the race. అయితే ఈ రోజున నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే నిదానమే ప్రధానము. I'm taking my topic from Psalms chapter 92. అయితే ఈ విషయాల గురించి మనం కీర్తన 92 నుంచి నేర్చుకోబోతున్నాం. It says verse 6 and 7. 6-7 వచనాలలో, A brutish man does not know, neither does a fool understand this, that when the wicked spring as the grass, and when all the workers of iniquity flourish, it is that they may be destroyed forever. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు, నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. In the place where I stay, నేను నివసించేటువంటి ప్రదేశంలో when the winter comes, ఎప్పుడైతే ఈ యొక్క చలికాలం వస్తుందో it's very cold చాలా చలిగా ఉంటుందండి. and even snowfall happens, అంతేకాదండి, కొన్ని పర్యాలు మంచు కూడా పడుతూ ఉంటుంది అక్కడ. and all the grass and the green leaves and everything dies out. అక్కడ కనుక చూస్తే గడ్డి గాని లేకపోతే ఆ పచ్చ ఆకులు గాని అన్ని రాలిపోతాయి. But the trees will be standing, but there will be no leaves. చెట్లు మాత్రం నించుని ఉంటాయి కానీ ఒక్క ఆకు కూడా వాటికి ఉండదు. No green color anywhere. ఎక్కడ కూడా పచ్చదనం అనేటువంటి దానే కనబడదు. It looks very dull. చాలా విధాములుగా కనబడుతుంటుంది. From around October, November till March, there will be no green anywhere. అక్టోబర్, నవంబరు, ఇక చివరి మార్చి వచ్చేంత వరకు కూడా అక్కడ ఎక్కడ పచ్చదనం కనపడదు. Everything is brown or grey color, very dull colors. ప్రతిదీ కూడా ఎంతో హృదయ విదారకంగా అది కనబడుతూ ఉంటుంది. But when the cold season gets over, కానీ ఎప్పుడైతే ఈ చలికాలం అయిపోతుంటుందో soon you'll find grass coming up. వెంటనే ఆ యొక్క పచ్చగడ్డి మరలా చిగురించడం చూస్తాము. And within 1 or 2 weeks, the grass is this tall. 1-2 రోజుల్లోనే అది ఎంత ఎత్తు వరకు పెరిగిపోతుంటుంది. Within weeks, it's tall, the grass. ఒక వారంలో అది ఎంతో ఎత్తుగా అయిపోతుంది. And they grow very fast. చాలా త్వరితంగా ఎదుగుతుంటుంది. And here the Bible says, అయితే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతున్నది, a fool or a brutish man, a man of low understanding, doesn't understand these things. ఒక పశుప్రాయం కలిగినటువంటి వాడు, అవివేకి అయినటువంటి వాడు ఇటువంటి విషయాలను అర్థం చేసుకోలేడు. When a wicked man suddenly flourishes and suddenly becomes rich and big, don't envy him. దుష్టులైనటువంటి వారు అకస్మాత్తుగా వారు అభివృద్ధి చెందడం, అంతదిగా ఎదిగిపోయినప్పుడు వారిని చూసి అసూయ పడకండి. Many people feel jealous. వారిని బట్టి ఎంతో మంది అసూయ పడుతూ And ఉంటారు. many people say, God, why are you neglecting us? We are your children. Why is this person succeeding and we are not succeeding? అనేకులైనటువంటి వారు, దేవా నీ బిడలమైనటువంటి మేము ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాము కానీ దుష్టులు అభివృద్ధి చెందుతున్నారు ఎలాగని అనుకుంటున్నారు. Why is that we are trying to walk holy and righteous and we are always facing trouble from people?
మేము పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాము కానీ ప్రతి సమయంలోనూ ప్రజల దగ్గర నుంచి అనేక శోధనలు ఎదుర్కొంటున్నాము అనుకుంటారు. Everywhere we go, they demand bribes. People demand bribes. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలైనటువంటి వారు లంచాలు అడుగుతూ ఉన్నారు. And we are not able to give. We are Christians. We don't give. Then how can we get our work done? ఒకవేళ క్రైస్తవులుగా మేము ఇవ్వకపోయినట్లయితే ఆ పని ఎలాగవుతుంది మాకు? So we feel sometimes, why is it like? Why there is injustice in the world? ఎందుకు ఈ లోకమంతా కూడా అన్యాయంతో నింపబడిపోయింది అని అనుకుంటాం. People just use all the wrong things and they get ahead in life. ఒకవేళ అన్ని చెడ్డ కార్యములు చేస్తున్నప్పటికీ జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు ఎలాగనుకుంటాం. And we wonder, why is it like that? ఎందుకు ఇలా జరుగుతుందని ఆశ్చర్యపడతాం. But here it says, a person who thinks like that is a brutish man, is low understanding. ఎలాగను ఆలోచించేటటువంటి వీరు అమాయకులు లేకపోతే అవివేకులైనటువంటి వారు అని దేవుని వాక్యం చెబుతుంది. Verse 7 says, when the wicked spring as the grass and when all the workers of iniquity flourish, it is that they shall be destroyed forever. నిత్యనాశనం అందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుచున్నారు, చెడ్డ పనులు చేయి వారందరూ పుష్పించుచున్నారని దేవుని వాక్యం రాయబడింది. They have the reward in this life. ఈ లోకంలోనే వారి యొక్క ఫలాన్ని పొందుతుంటారు. Nothing beyond that. దాని తర్వాత వారికి ఏమీ లభించదు. There is no lasting fruit in their life. వారి జీవితంలో నిత్యం నివసించే ఫలమేమీ ఉండదు. There is no hope for the future in their life. అంతే కదండి, వారి భవిష్యత్తును గురించి నమ్మకం ఏమీ ఉండదు. They enjoy a certain period of prosperity and success. After that they are gone. కొంతకాలం వరకే ఆ యొక్క అభివృద్ధి అనేటువంటి దానిని విజయాన్ని అంతటిని వారు అనుభవిస్తారు. దాని తర్వాత ఇక దానికి ఉండదు. They may put a lot of things in their bonds and in the bank accounts and so many things, but others will enjoy. They themselves will be gone. ఒకవేళ వారి బ్యాంక్ అకౌంట్ లోనో లేక ఎంతో కొంత వారి ధనాన్ని మిగిలినటువంటి వారిని సంపాదించి ఉండవచ్చు, మిగిలిన వారు దాన్ని అనుభవిస్తారు కానీ వారు అనుభవించలేకపోతారు. Never envy someone who is flourishing in the wrong way. Never envy somebody. ఈ యొక్క దుష్ట మార్గములో అభివృద్ధి చెందుతున్నటువంటి వారిని చూసి ఎప్పుడు కూడా మీరు అసూయ పడకండి. Because whenever you do the wrong things, it will bring a curse upon your life. ఎందుకనగా నీవు ఎప్పుడు చెడ్డ పనులు చేసినప్పటికీ అది నీ జీవితం మీదకి శిక్షనే తీసుకుని వస్తుంది. That person who has made lots of money in the black money in the wrong way, who knows, he may get some cancer in there and he'll spend all his money treating his cancer. ఒక వ్యక్తి ఎంతో ఎక్కువ మరి యొక్క నల్లధనాన్ని సంపాదించుకున్న తర్వాత చివరిగా అతడు ఒక క్యాన్సర్ వ్యాధి పడి ఆ ఒక సొమ్మంతటిని క్యాన్సర్ కి ఉపయోగించుకోవచ్చు. Who knows, he may have some terrible relation problems in his family. You don't know. ఒకవేళ వారి యొక్క కుటుంబ జీవితంలో భయంకరమైనటువంటి స్థితి ఉండవచ్చేమో, ఎవరికి తెలుసు. Maybe they break up in the families. You don't know. ఒకవేళ వారి కుటుంబాలు విడిపోయి ఉండవచ్చు, మనకి తెలియదండి. He may have lot of income, but he may not have any peace in his life. ఒకవేళ తనకి ఎంతో రాబడి ఉండవచ్చు కానీ తన యొక్క శాంతి అనేటువంటిది ఉండదు అతనికి. You don't have to envy somebody who seems to be, successful. ఒకవేళ అటువంటి రీతిగా ఎదుగుతున్నటువంటి వారిని చూచి నీవు అసూయ పడవలసిన అవసరం లేదు. The verse, it says in verse 8, it says, but thou, O Lord, art most high forevermore. Verse 8. 8వ వచనంలో రాయబడుతున్నది, యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుండువు. And verse 9 says, for lo, your enemies, O Lord, lo, your enemies shall perish, all the workers of iniquity shall be scattered. 9వ వచనంలో రాయబడుతున్న, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులను నశించుదురు, చెడ పనులు చేయి వారందరూ చెదరిపోదురు. If you live righteously, you are never at a loss. నీతిమంతుడుగా జీవించినట్లయితే నువ్వు ఎన్నటికీ కోల్పోయేవాడవు కాదు. You may not succeed so fast as the other people. ఒకవేళ ఇతరుల వలె నువ్వు త్వరగా అభివృద్ధి పొందకపోవచ్చు. But day by day you will experience the love of God, the favor of God, the blessing of God. కానీ ఒక రోజు తర్వాత మరొకటి దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని ప్రేమను, దేవుని శక్తిని నీవు అనుభవించడం ప్రారంభిస్తావు. And you will steadily grow in your life. మెల్లగా నీ యొక్క జీవితంలో నీవు ఎదగగలుగుతావు. And every day you will enjoy God's blessing and peace. ప్రతిరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు, శాంతిని నీ జీవితంలో See, అనుభవిస్తావు. a rich man is not the one who has got big money in the bank. మరి బ్యాంక్ అకౌంట్ ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి వాడే ధనికుడు కాదండి. That's what people think. Why is the rich man has got a lot of money? అతని దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నది కాబట్టి అతడు ధనికుడు అని ప్రజలు అనుకుంటారు. A real rich man is one who is happy in whatever he has. అయితే తాను చేసిన ప్రతి దానిలోనూ సంతోషముగా ఉండగలిగిన వాడే నిజమైన ధనికుడు. A real rich man is one who has got a beautiful family and close relationship. There's a rich man. ఎవరైతే తన కుటుంబంలో మంచి సంబంధాలు కలిగి ఉంటాడో అతను మాత్రమే ధనికుడు. A real rich man is when his children are all steady and strong and very good children. There's a rich man. ఎవరైతే తన బిడ్డలైనటువంటి వారు మంచిగా ఆరోగ్యంగా వారు మంచి ప్రదేశానికి స్థలానికి వెళుతూ ఉంటారో అటువంటి కుటుంబము నిజముగా A ధనికుడు. real rich man is one who knows God as his father and he has the peace of God in his life. That's a real rich man. ఏ వ్యక్తి అయితే దేవుని తన తండ్రిగా కలిగి ఉండి దేవుని యొక్క శాంతిని తన హృదయంలో కలిగి ఉంటాడో అతడు మాత్రమే నిజమైన ధనికుడు. Many people have everything that they need. They have cars and homes and everything, but they don't have the peace. అనేకలైనటువంటి వారికి ఏం అవసరమో కార్లు, బంగళాలు ఇవన్నీ కలిగి ఉన్నారు కానీ వారికి మనశ్శాంతి కొదువై ఉన్నది. It's very strange. People think that money will bring them a lot of happiness. ధనము అనేటువంటిది వారికి అవసరమైన ఈ యొక్క సంతోషాన్ని తీసుకుని వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. There was a study done about 10 millionaires. మరి దాదాపుగా
10 కోట్ల మందిని మీద ఒక People who had millions of dollars, 10 people were studied. ఇలాగున ఎంతో కోట్ల ధనం ఉన్నటువంటి వారిని 10 మందిని పరీక్షించడం జరిగింది. And over a period of 10 to 20 years they studied them. మరి దాదాపుగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా వారి మీద పరిశోధనలు జరిగినాయి. And they were very successful in their business. They had lots of money. వారి వ్యాపారంలో వారు చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఎంతో కోట్ల ధనం వారి దగ్గర ఉన్నది. At the end of 20 years, కానీ 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత they found that వారు of కనుగొన్నది these 10 people, ఈ 10 మంది కూడాను 2-3 had committed suicide. వారిలో 2-3 ఆత్మహత్య చేసి చనిపోయారు. Maybe they lost their money, maybe they lost their business, I don't know, they committed suicide. మరి ఒకవేళ వారి వ్యాపారం పోయి ఉండొచ్చు, వారి ధనం అంతా పోయి ఉండొచ్చు, అందుకని వారు ఆత్మహత్య చేసుకోవచ్చు. 2-3 became totally poor, they lost everything. మరి 2-3 అయితే వారు అంతా పోగొట్టుకుని పేదవారిగా అయిపోయారు. And some of them were divorced and were broken families. అయితే కొంతమంది ఏమో వారి యొక్క కుటుంబాలు విడిపోయినాయి. 2 భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. You see, when you see them when they're at their peak, you think, oh, they've got, the life is made, they've got a whole life ahead of them, they've got everything. వారు అత్యున్నతమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆహా వారికి సమస్తం ఉన్నది, అన్ని వారు అనుభవించగలరు అని మేము అనుకుంటాము. But down the road you don't know what is ahead of them. కానీ చివరికి వారికి ముందు ఏమున్నదో మనకేమీ తెలియదు. They lose all the blessings. వారికి అన్ని ఆశీర్వాదాలు They కోల్పోతారు. don't have anything. వారు ఏమీ కలిగి ఉండలేరు. All they have is the temporary what they got. వారు ఆ సమయంలో సంపాదించుకున్న అది మాత్రమే వారు కొంతకాలం But ఉంచుకోగలిగారు. they have no peace of heart, కానీ వారి హృదయంలో శాంతి ఉండదు. no peace of mind. వారికి ఏ మనశ్శాంతి కలుగు. Always in tension, what will happen to me tomorrow? Who will come and steal my money? Who will break into my house? ప్రతి దినము కూడా ఎవరు వచ్చి నా బంగారాన్ని ఎత్తుకుపోతారు, ఎవరు వచ్చి నా యొక్క గృహంలో చొరబడతారు అనేటువంటి ఈ బాధలే ఉంటాయి వారికి. When will the stock market collapse? ఎప్పుడు ఈ స్టాక్ మార్కెట్ పడిపోతుందో తెలియదు. I may lose everything. నేను మొత్తం పోగొట్టుకోవచ్చేమో. Always in tension. ప్రతి సమయము కూడా వారు ఆ యొక్క పరిస్థితుల్లోనే How ఉంటారు. to hide my money from the government? ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి నా యొక్క ధనాన్ని ఎలాగ నేను దాచివేసుకోవాలి. Always tension. ప్రతి సమయంలో కూడా ఇదే వారిని But you కలిచివేస్తుంది. find a simple man, కానీ ఒక సామాన్య వ్యక్తిని చూస్తే happy, ఎంతో సంతోషం. because God has given him food to eat and clothes to wear. ఎందుకనగా దేవుడు అతనికి అవసరమైన ఆహారాన్ని ఇస్తున్నాడు, వస్త్రాలను ఇస్తున్నాడు. He has all his needs are met. అతని యొక్క అవసరాలన్నీ He తీర్చబడుతున్నాయి. doesn't have a massive mansion, but he has a comfortable house. ఒకవేళ అతనికి కోట ఏమి ఉండకపోవచ్చు కానీ ఒక మంచి ఇల్లు ఉన్నది. His children are very well behaved and good children. అతని పిల్లలైనటువంటి వారు కూడా మంచి వారు చక్కగా చదువుకుంటూ And ఉన్నారు. the husband wife are happy together. అలాగే మరి కుటుంబంలో భార్యాభర్తలైనటువంటి వారు What a సంతోషంగా rich ఉన్నారు. man. What a great blessing it is. చూసారా వానికి ఎంత ఆశీర్వాదం, ఎంత ధనికుడు అతడు. See, I will never look at somebody who's got so much sin. I will never look at him and say, I want to be like that. Never. నేను అంతగా ధనము కలిగినటువంటి వారిని ఎవరినైనా చూసి నేను అలాగనే ఉండాలనుకోనండి ఎప్పటికీ. I will never say, I want to take a holiday to England and come back. No, you have so much money. Just go for holidays to England. I will never say that. నా దగ్గర ఎక్కువ ధనం ఉన్నది కాబట్టి ఒక ఇంగ్లాండ్కి నేను కొంత సెలవు దినాల కోసం వెళ్ళి వస్తాను అని నేను ఎప్పుడు అనుకోను. Because I have, the God of heaven is my Father. ఎందుకనగా పరలోకమందున్న నా తండ్రియే నా దేవుడై ఉన్నాడు. I have the peace of God in my life. నా హృదయంలో దేవుని యొక్క శాంతి ఉన్నదండి. Day by day I walk in the favor of God. ప్రతి రోజు కూడా దేవుని దయను నేను My పొందుకుంటున్నాను. family is happy. నా కుటుంబం సంతోషముగా ఉన్నది. I consider myself a rich man. నేను నాకుగా ధనికునిగా పోల్చుకుంటాను. That is true richness. అది నిజమైన ఐశ్వర్యము. So when a person succeeds fast, don't get envious of him. కనుక ఒక వ్యక్తి త్వరితగా అభివృద్ధి చెందుతున్నప్పుడు అతన్ని చూసి మీరు అసూయపడవద్దు. So what does the Bible talk about the righteous people now? అయితే నీతిమంతుల గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో చూద్దాం. And let's see from verse 12. 12వ వచనం నుంచి చదువుదాము. The righteous shall flourish like the palm tree, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు. and he shall grow like a cedar of Lebanon. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. And those that are planted in the house of the Lord shall flourish in the courts of our God. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. They shall bring forth fruit in old age, and they shall be fat and flourishing. 15వ వచనములో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి వెచ్చగా నుందురు. To show that the Lord is upright and he is my rock and there is no unrighteousness in him. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చెందుటకై. See how much difference God gives between the wicked people who suddenly prospers and the righteous people who are flourishing.
అప్పటికప్పుడుగా అభివృద్ధి చెందేటువంటి దుష్టులైనటువంటి వారిని గురించి, అంతేకాకుండా నీతిని జరిగించేటటువంటి వారిని గురించి ఎంత వ్యత్యాసమును దేవుడు చెబుతున్నాడు చూడండి ఇక్కడ. Never be envious of a wicked man. కనుక చెడ్డవారిని బట్టి ఎప్పుడు నీవు అసూయ పడవద్దు. On their journey in life, they'll have a lot of pitfalls, lot of dangers in their life. వారి యొక్క జీవిత ప్రయాణములో అనేకమైనటువంటి గుంటలు వారి ముందు ఉన్నాయి. There is no happiness, there is no peace for the wicked. వారికి సంతోషం ఉండదు, ఆ దుష్టులైనటువంటి వారికి శాంతి అనేటువంటిది ఉండదు. But how do we as children of God, how do we experience God's favor? కానీ దేవుని బిడలముగా మనము ఎలాగన దేవుని దయను పొందుకోగలుగుతాము? It says in the first verse of the Psalm 92, it says, "It's a good thing to give thanks unto the Lord and to sing praises unto thy name, O Most High." అందుకనే 92వ కీర్తన మొదటి వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. Verse 2, it says, "To show forth your loving kindness in the morning and your faithfulness every night." అలాగే ప్రతి రాత్రి నీ విశ్వాసతను చూపించుట. And when we have a thankful heart, we experience God's blessings in our life. ఎప్పుడైతే మనం కృతజ్ఞత పూర్వక హృదయాన్ని కలిగి ఉంటామో దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తాము. Whatever we have, be content and be happy. మనకి ఏదైతే ఉన్నదో దానిని సరిపెట్టుకున్నట్లయితే మనం సంతోషంగా ఉంటాం. And give thanks to God for everything He has given you. అంతేకాకుండా దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించు. It's important to have a thankful heart. అలాగే కృతజ్ఞత హృదయం కలిగి ఉండడం చాలా ముఖ్యమైనటువంటి. Thank God for your family. నీ యొక్క కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించు. If you're a wife, every day thank God. Thank you for giving my husband to me. ఒకవేళ నీవు స్త్రీగా ఉన్నట్లయితే, దేవా ఈ భర్త నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని చెప్పి ప్రతిరోజు. And a husband, thank God for the wife that God has given to you. అలాగే భర్తలైనటువంటి వారు, దేవా నీవు ఇచ్చినటువంటి భార్య కొరకు నీకు స్తోత్రములని చెప్పు. Thank Him for your health that you have got. నీవు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయన స్తుతించు. Thank Him for the children He has given you. ఆయన నీకు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ఆయన నీవు స్తుతించు. Thank Him for whatever job, whatever business you have. Thank Him for it. నీ కలిగి ఉన్న ఉద్యోగం లేకపోతే నీ వ్యాపారాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఉండు. When you always thank Him and you show your appreciation to Him, He is happy to bless you more and more. ఎప్పుడైతే నీవు యొక్క కృతజ్ఞతను, నీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని దేవునికి చూపిస్తూ ఉంటావు, అప్పుడు తప్పకుండా ఆయన ఇంకా ఆశీర్వదిస్తూ ఉంటాడు. Because the thoughts of the Lord and His ways are closer to those who are thankful to Him. He loves them. ఎవరైతే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో వారికి ఆయన సమీపంగా ఉండి వారిని ప్రేమిస్తాడు. He appreciates them. వారిని ఎంతగానో మెచ్చుకుంటాడు ఆయన. Now there are two things that are mentioned here. Why is it mentioned? It says in verse 12. మరి 12వ వచనంలో గనుక మనం చూసినట్లయితే రెండు విషయాలు అక్కడ కనబడుతున్నాయి. It says the righteous shall flourish like a palm tree. అక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొబవేయుదురని ఉంటుంది. And he shall grow like a cedar of Lebanon. అంతేకాదండి, లెబానోను మీద ఉన్నటువంటి దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారట. Why did God use these two trees? ఎందుకు ఈ రెండు వృక్షాలని దేవుడు ఉపయోగిస్తున్నాడు ఇక్కడ? Everything in the Bible has a meaning. ప్రతి దానిలో కూడా బైబిల్లో ఉన్నటువంటి దానికి ఒక అర్థం ఉన్నది. It's not just written just like by accident. ఒక అకస్మాత్తుగా ఏదో రాసినట్టుగా కాదండి ఇవి. God picked the palm tree for a purpose. ఆ ఖర్జూర వృక్షమును ఒక ఉద్దేశంతో ఉపయోగిస్తున్నాడు. Yeah, because there are certain characteristics of a palm tree which apply to individual people. Like we can apply it to our lives. ఈ యొక్క ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని మన జీవితంలో మనం అనుభవించుకోవచ్చు. So let us look at what is a palm tree. ఈ యొక్క ఖర్జూర వృక్షం అంటే ఏమిటో చూద్దామండి. In the desert countries like Arabia and Saudi Arabia, they have date palms. మనము గనక పరిశీలన చేస్తే సౌదీ అరేబియా అలాంటి మరి ఎడారి ప్రాంతాలలో ఈ యొక్క ఖర్జూర వృక్షాలు మనం చూస్తుంటాము. And there are certain characteristics of that tree that we can apply to our lives, that we can see our lives in that. ఆ చెట్టును చూచినప్పుడు కొన్ని లక్షణాలని మన జీవితానికి మనం అనుభవించుకోవాలి. The first thing about a palm tree, ఈ యొక్క ఖర్జూర వృక్షం గురించి ఒక ముఖ్య విషయం, it goes straight up. ఇది నిటారుగా ఎదుగుతుంది. That palm tree never bends to the left or right, it just straight it goes up. ఈ యొక్క ఖర్జూర వృక్షము తూర్పుకు గాని పడమరకు గాని వంగిపోదు గాని అది నిటారుగా ఎదుగుతుంది. There are no side branches, no nothing in the side, only the trunk, and then on the top you have the leaves on top. దానికి కొమ్మలేమి ఉండవండి, ఆ యొక్క మొదలు అలా పెరుగుతూ ఉంటుంది, చివర మాత్రమే ఆకులు ఉంటాయి. How much we should be like that. మనము కూడా అలాగనే ఉండాలి. It says the righteous shall flourish like a palm tree. We should go straight up in our life towards heaven. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొబవేయుదురు అని అంటే మనం నిటారుగా పరలోకం వైపుగా ఎదగాలి. Our attention and our growth should be towards that kingdom of God which we are going to. మన యొక్క ఆలోచన, మన ఎదుగుదల అంతయు కూడా ఆ పరలోకపు తండ్రి అయినటువంటి ఆయన రాజ్యం వైపే ఉండాలి. The apostle Paul said,
అందుకని అపోస్తలుడైన పౌలు keeping my eyes on the finish line, I run the race. I want to finish it. ఆ యొక్క గమ్యం మీదనే నా కనుదృష్టిని ఉంచి పరుగు పందెముని నేను పోరాడుచున్నానని Forgetting all that is behind me, I just run for the race. మిగిలినటువంటి వాటన్నిటినీ కూడా నా వెనుకను మర్చిపోయి ఆ యొక్క పందెపు రంగంలో పరిగెడుతున్నాను. If you are like the palm tree, you should just go straight up. Your life should be only pointed towards heaven. నీవు కూడా ఈ ఖర్జూర వృక్షంలో ఉన్నట్లయితే నీవు ఇలాగనే నిటారుగా ఎదగాలి. నీ జీవితం అంతా కూడా పరలోకం వైపుకే చూడాలి. You don't bend towards the other things. You don't be distracted by other things. నీవు మిగిలినటువంటి వాటి వైపుకి మరల్చబడవు. You do your work, you live your life on this life, yes, but your heart and your mind should be on heaven. నీవు నీ పని చేస్తూ ఉండవచ్చు, ఈ లోకంలో జీవిస్తూ ఉండవచ్చు, కానీ నీ మనస్సు మాత్రం పరలోకమందే ఉండాలి. And that's why Paul said in Colossians, let's set your mind on things above, where Christ is seated at the right hand of God. అందుకనే కొలస్సీ పత్రికలో పౌలు రాస్తూ ఉన్నటువంటి నీ యొక్క మనస్సును ఆ యొక్క దేవుడు కుడిపార్శ్వమందు కూర్చున్నటువంటి ఆయన వైపే తిరిగి ఉంచండి అంటున్నాడు. Now the second thing about a palm tree, ఈ యొక్క ఖర్జూర వృక్షం గురించిన రెండో విషయం ఏమిటంటే, you know, trees generally they are so big and spread out that below them there's a lot of shade. The sun doesn't reach. ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే చెట్లు అనేటువంటివి ఎదిగిన తర్వాత దాని కింద ఉన్నటువంటి చాలా ప్రదేశానికి నీడనిచ్చేస్తుంది. And the things won't grow under that because they don't get sunlight. ఆ చెట్టు కింద సూర్యరశ్మి పడదు కాబట్టి ఏమి మొక్కలు మొలగడానికి ఉండదు. But the palm tree, కానీ ఈ యొక్క ఖర్జూర వృక్షం చూస్తే very small shadow it casts. It doesn't cast a big shadow, very small shadow. దాని కింద ఎక్కువ నీడ పడదండి, చాలా చిన్న నీడ మాత్రమే ఉంటుంది. It doesn't interfere with the growth of other plants. అనగా ప్రక్కన ఉన్నటువంటి మొక్కల ఎదుగుదలలో ఇది ఏ మాత్రం కూడా పనిచేయదు. It doesn't cut off the sunlight from other plants. మిగిలినటువంటి వాటి మీదకి సూర్యరశ్మి పడకుండా అది ఆపివేయదు. That's how a Christian should be. అది ఒక క్రైస్తవ జీవితంగా ఉండాలి. You should not hinder somebody else's growth. మరి ప్రక్క వారి యొక్క ఎదుగుదలని నీవు ఆపివేసేవాడు ఉండకూడదు. We should be able to, Lord, let the light of God shine upon everyone, and we should not block them. దేవుని యొక్క వెలుగు ప్రతి వారి మీద ప్రకాశించేటట్టుగా ఉండాలి, ఎవరి మీదను పడకుండా ఆపివేయకూడదు. As palm trees, we should be a blessing to people, not a hindrance to people. మన ఖర్జూర వృక్షముగా ఇతరులకు మనం ఆశీర్వాదముగా ఉండాలి, కానీ ఇతరులకు అడ్డు కలిగించే వరముగా ఉండకూడదు. Now there's a very strange thing about a palm tree. Number 3. మూడో విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఖర్జూర వృక్షము గురించి, most of the trees are hard in the center అనేక వృక్షాలు బెరడు మధ్య భాగంలో గట్టిగా and ఉంటాయి, they are softer outside. ఇక చివరిగా వచ్చేటప్పటికి అవి మెత్తగా ఉంటాయి. But the palm tree is very soft in the center and harder outside. కానీ ఈ యొక్క ఖర్జూర వృక్షము మధ్యలోనేమో అది మెత్తగా ఉంటుంది, కానీ చివరకు వచ్చేటప్పుడు గట్టిగా ఉంటుంది. The center means the heart is soft. అనగా మధ్యగా అనగా ఆ యొక్క హృదయము మెత్తటిది. You know, that's a beautiful picture of a Christian. ఈ యొక్క క్రైస్తవుని గురించిన ఒక మంచి దృశ్యం ఉన్నదండి. Our heart should be soft, మన యొక్క హృదయము మెత్తగా ఉండాలి, tender, చాలా మెల్లనిదై ఉండాలి, full of compassion, మనం దయతో నింపబడినదిగా ఉండాలి, filled with the love of God. దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. We should not have a hard heart. మనము కఠినమైన హృదయాన్ని కలిగి ఉండకూడదు. God said, I will take out the stony heart from you and put a heart of flesh in you. దేవుడు చలవిస్తున్నటువంటిది రాతి హృదయాన్ని మీలోంచి తీసివేసి మాంసపు హృదయాన్ని నేను The పెడతానంటున్నాడు. palm tree has a soft center. ఈ యొక్క ఖర్జూర వృక్షానికి మధ్యలో అది మెత్తగా ఉంటుంది. And when we flourish as a palm tree, we should have a soft heart. మనము కూడా ఖర్జూర వృక్షము వలె ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో మరి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. We should love everyone around us. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం And ప్రేమించాలి. Jesus said, అందుకని యేసు చెబుతున్నటువంటిది, by this shall all men know that you are my disciples, by the love that you have one for another. మీరు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి మీరు నా శిష్యులని లోకము ఎరుగుతుంది అంటున్నారు. That was the third thing. The soft center is the third thing. ఈ యొక్క మెత్తని మధ్య భాగమునే మూడో విషయముగా కనబడుతున్నది. And the fourth characteristic of a palm tree, ఈ యొక్క ఖర్జూర వృక్షంలో ఉన్న నాలుగో లక్షణం ఏమిటంటే, it is one of the trees which has the very few roots, not many roots. ఈ యొక్క చెట్టుకి వేళ్ళు కూడా ఎక్కువ ఉండవండి. It has the least hold upon the earth. ఈ యొక్క భూమి మీద చాలా తక్కువగానే అది ఆధారపడి ఉంటుంది. It has a long center root అది మధ్యలో ఆ యొక్క తల్లివేరు ఉంటుంది దానికి, and small roots at the side. దాని ప్రక్కన చిన్న చిన్న వేళ్ళు మాత్రమే ఉంటాయి. It doesn't have much hold on the earth. ఈ భూమి మీద అది పూర్తిగా ఆధారపడి ఉండదు. The long tap root will support the stem so that it can grow straight up. అయితే ఆ తల్లివేరు మాత్రమే ఆ యొక్క బెరడునకు అది కావలసినటువంటి బలాన్ని ఇస్తూ పైకి ఎదగడానికి సహాయపడుతుంది. We Christians should be like that. మన క్రైస్తవులమైన మనము కూడా అలాగే ఉండాలి. We should not have so much attachment to the world. ఈ లోకముకు మనం ఎక్కువగా దానిలో మునిగిపోకూడదు. All our roots should not be in the world. మన యొక్క వేళ్ళు ఈ యొక్క లోకములో నాటబడకూడదు. What we get from this should only help us to grow towards God and not
get attached to the world. మనము సంపాదించుకునేదల్లా కేవలము దేవుని వైపు ఎదగడానికి అన్నట్లుగా కలిగి ఉండాలి కానీ లోకములో ఎదగడానికి కాదు. Not getting all that you can get around you in the world and then being very poor towards God. That's not the way it should be. నీ చుట్టూ ఉన్నటువంటి దానిలో నుంచి ఎంతవరకు కావాలంటే అంతవరకు సంపాదించుకోవడమే కానీ దేవుని వైపు ఏమీ కలిగి ఉండకపోవడం కాదండి నీవు చేయాల్సింది. Have less in the world but more towards God. లోకంలో తక్కువగా ఉండి దేవుని వైపు ఎక్కువగా ఉండాలి. My time is up for today. I'll come back next week. మరి ఒకవేళ నా సమయం ఈ రోజుకి అయిపోతుంది కానీ వచ్చే వారం మరలా కలుసుకుందాం. And there are very good points about the palm tree. We can learn some more about it. ఇంకా ఈ యొక్క ఖర్జూర వృక్షాన్ని గురించి మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం తెలుసుకోబోతున్నాం. I want to pray for those of you who are sick. అయితే ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. Father Lord, I just pray for those who are sick and who are watching me right now. దేవా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కొరకు ప్రార్థన In చేస్తున్నాను. Jesus' name I speak your healing into their body. యేసు నామమున నీ స్వస్థతను వారి యొక్క శరీరంలోనికి నేను ప్రకటిస్తున్నాను. Every spirit of infirmity I rebuke you in the name of Jesus. దేవా వారికి అనారోగ్యం కలుగు చేసే ప్రతి ఆత్మను ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Lord, by your stripes and by the punishment you took, heal them, O Lord, who are watching. నీవు పొందినటువంటి శిక్షను బట్టి నీవు పొందినటువంటి దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది కనుక వారిని మీరు స్వస్థపరచండి. I speak that healing into your body in Jesus' name. యేసు నామమున ఆ యొక్క స్వస్థతను మీ యొక్క శరీరంలోనికి నేను ప్రకటిస్తూ ఉన్నాను. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థన వేడుకొనుచున్నాను. Next week I'll continue this topic. మరి వచ్చే వారం కూడా ఈ విషయాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. Join me at the same time. కనుక ఇదే సమయానికి తిరిగి వచ్చి నన్ను కలుసుకోండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Temple of thy spirit, let my spirit